దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు కీర్తన. దావీదు ఆయన దేవుని ఆరాధించే సమయాలు, ప్రార్థించే సమయాలు, స్తుతించే సమయాలు ఎన్నో ఉంటున్నాయి. దాంట్లో ముఖ్యంగా స్తుతి ఎక్కువగా ఉంటుంది దావీదు జీవితంలో. మానవుల జీవితంలో, అందరి జీవితాలలో కూడా స్తుతి ప్రార్థనలు అనగా మనము ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన, ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. దీన్ని పక్కకు పెట్టి మిగతా ప్రార్థనలు, రిక్వెస్ట్లు అవి ఏమేమో చేస్తుంటాం, కానీ అవి అంత ఇంపార్టెంట్ కాదు. మెయిన్ రెండే రెండు. ఒకటి ఆయన స్తుతి ఆరాధించాలి ఆయనని, రెండవది ఆయన వాక్యంతో మనతో మాట్లాడతాడు. ఇవి ముఖ్యమైన ఆయనకు మనకు ఉన్నటువంటి సంబంధం ఇది. ఇక మిగతా మనం ప్రార్థనలు అంటామా, మనము ఆయన దగ్గర అడుగుతూ ఉంటాం, నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటాం. కానీ దావీదు మాట్లాడే మాటల్లో ఎక్కువ ఆయన స్తుతించే విధానం కనబడుతుంటుంది. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు ఆయన, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. పూర్ణ హృదయంతో అనగా 100% నా హృదయంతో నీకు నేను థ్యాంక్స్ చెప్తా అంటున్నాడు ఆయన. 100%, సగం సగం కాకుండా, అంటే మనస్ఫూర్తిగా. ఆయన ఈ మాట చెప్పినందుకేనేమో దేవుడైనటువంటి యెహోవా అంటాడు ఏంటంటే, ఈయన నా హృదయానుసారి అంటాడు. ఈ మాట చెప్పగలిగాల 100% దేవుని స్తుతిస్తున్నాను అని చెప్పగలిగినటువంటి వారికి ఎన్ని ఆపదలు ఉన్నా కానీ కూడా, శ్రమలు ఉన్నా కానీ కూడా దాంట్లోంచి బయటికి వెళ్ళిపోతారు. అలాగున ఇక్కడ ఆ శ్రమలలోంచి బయటికి తీసుకొచ్చేవాడు గొప్ప దేవుడు కనుక ఆయనను ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మనం అలాగూ ఆరాధించే విధానంలో మనం ముందు ఉండాలి అని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు తండ్రి, మహోన్నతుడు యేసయ్య నీకు వందనాలు. ఈ ఆరాధన వాక్యంలో మాకు నేర్పించండి. అనేక విధాలుగా మేము నేర్చుకుంటూనే ఉన్నాం, అయినా కానీ కూడా ప్రభా ఇంకనూ దినదినం మాకు నేర్పిస్తూ ఉంటున్నావు. నిన్ను ఎలాగ ఆరాధించాలా, నీ సన్నిధిలోకి నీకు ఇంకనూ దగ్గరగా ఎలాగ ఉండాలనే విషయాన్ని మాకు నేర్పిస్తున్నందుకై మీకు వందనములు చెల్లిస్తూ ఈ వాక్య ధ్యానంలో మీరు నడిపించమని యేసయ్య పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగున ఇక్కడ ఏమంటాడు, దేవతల ఎదుట నిన్ను కీర్తించేదాన్ని. దేవతలు అనబడి వారు చాలామంది ఉన్నారు, దేవుడు అనేటోడు ఒక్కడే. కనుక ఆయన చెప్పేది ఏంటంటే, దావీదు అంటాడు, ఎంతమంది దేవతలు అనబడే వాళ్ళన్నీ ఉండని, వాళ్ళందరి ఎదుట నేను మాత్రం నిన్ను కీర్తిస్తా, నేను నిన్ను స్తుతిస్తా, నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేస్తా. అంటే నీ ఎదుట నేను సాగిలపడతా, నీకే నేను నమస్కారం చేస్తా, వేరే ఎవ్వరికి నేను నమస్కారం చెయ్యను, సాగిలపడను. నీ నామం అంతటిని నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ నామం అంతటికంటే అంటే ఆయన గొప్ప నామం కనుక ఆ గొప్ప నామానికి ఏమిచ్చిండు ఆయన? వాక్యమే దేవుడు కనుక ఆయన వాక్యం ఇచ్చిండు కనుక వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అంటే ఆయన పేరు కంటే, అంటే ఆయన పేరు కంటే గొప్పది ఏంటంటే ఆయన మాట్లాడే మాట, వాక్యం. దేవుని కంటే గొప్ప ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారు. ఎవరున్నారు? ఆయన మాట ఉన్నది. ఆయన మాట ఆయన కంటే గొప్పది అని ఇక్కడ దావీదు మాట్లాడుతుంటాడు. అంటే దావీదుకి అర్థమైంది ఏంటిదంటే, దేవుడు మాట్లాడేటటువంటి మాట, ఆయన నోట్ల నుంచి వచ్చేటటువంటి మాట చాలా గొప్పది అంటున్నాడు. అంటే ప్రభువా నీ మాట నీకంటే గొప్పది అని. మనం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అంటాం, బా నువ్వు మాట్లాడిన మాట నీకంటే చాలా గొప్పదయ్యా, ఎంత మంచి మాట మాట్లాడినావు అని మనం అలా జ్ఞాపకం చేస్తాం. అదే విషయాన్ని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ నామం అంతటికి ఇచ్చిన వాక్యం చాలా గొప్పది, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అంటే నీ సత్యం, నీ కృప అంటే దయ, సత్యం అంటే నిజం, ట్రూత్. ఈ కృపా సత్యములు నీ నామమున, అంటే నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు థ్యాంక్స్ చెప్తా అంటాడు. అంటే నీ కృప ఎంత గొప్పది, నీ సత్యం ఎంత గొప్పది, దాన్ని బట్టి నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అంటున్నాడు. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించితివి, నన్ను ధైర్యపరచితివి. నేను ఎప్పుడైతే నీకు ప్రార్థన చేస్తున్నానో, నేను ఎప్పుడైతే నీకు మొరపెడుతున్నానో, చచ్చిన వాళ్ళలాగా చేయడం లేదు, నేను బ్రతికిన వాళ్ళలాగా, అనగా ప్రాణం ఉన్నోనిలాగా నేను స్తుతిస్తూ ఉంటున్నాను. అంటే ప్రాణం ఉండి స్తుతిస్తున్నాను. ఇంకో కీర్తనలు అంటాడు కదా, మన్ను నేను స్తుతించునా, చచ్చిన వారు నిన్ను స్తుతిస్తారా? లేదు కదా, నేను బతికున్నాను కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు.
నేను నిన్ను స్తుతించాలంటే నా ప్రాణంలో అంటే ప్రాణంలో త్రాణ పుట్టించితివి అంటే జీవంగా ఉంచినావు, లైవ్ సజీవంగా ఉంచినావు. నేను చనిపోలేదు, బతికే ఉన్నాను. కనుక ఈ బతికున్నానంటే నిన్ను స్తుతించడానికే నేను బతికున్నాను. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞత చెల్లించుతారు. చాలామంది పెద్దోళ్ళు బయటికి రారు, కానీ యేసుప్రభు మాట వినే వాళ్ళు పనిచేస్తున్నారు, యేసుప్రభు మాట వింటున్నారు. అదే అంటాడు, భూరాజులు అందరూ నీవు సెలవిచ్చిన మాటలు వింటారు, నీకు థ్యాంక్స్ చెప్తారు. గాంధీ చనిపోయే వరకు కూడా యేసుప్రభుని గురించి జ్ఞాపకం చేయలేదు, కానీ నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించమనే మాట మాత్రం పాటించాడు. అంత మాత్రమే కాకుండా చనిపోయేటప్పుడు ఆయన ఏదో మాట మాట్లాడి ఏదో చెప్పి చనిపోయాడు, కానీ ఆయన నడిచే మార్గం అంతా క్రీస్తు మార్గం, యేసయ్య మార్గంలోనే నడిచాడు. కానీ బయటికి చెప్పలే. ఆ విధంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవాను మార్గములను గూర్చి గానము చేసేదారు. ఎవరు? ఈ పెద్దోళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ కూడా దేవుని గురించి గానం చేస్తున్నారు. అంటే పాటలు పాడుతూ ఉంటున్నారు, కీర్తిస్తూ ఉంటున్నారు, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉంటున్నారు. ప్రజల మధ్య ఒప్పుకోవాలని దేవుడు చెప్తున్నాడు, కానీ ప్రజల మధ్యలో కొందరు ఒప్పుకోకుండానే థ్యాంక్స్ చెప్తున్నారు దేవునికి. ఆయన మార్గములను గురించి గానం చేసేదాను అంటే ఆయన నడిపించే మార్గాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ పాటలు పాడుతున్నారు. యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన గొప్ప దేవుడు కనుక బీదలను, దరిద్రులను అందరిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన దూరం నుండి అంటే దగ్గరికి రాకముందే, ప్రభునందు విశ్వాసం ఉంచకముందే వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఈయన సమస్తం తెలుసుకొని ఒక దినమున వాళ్ళని మార్చేస్తాడు. ఆయనకి ఇష్టకరంగా వాళ్ళని మలుచుకుంటాడు. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదవు. దావీదు అంటున్నాడు, నేను ఎన్ని ఆపదలలో పడ్డగాని కూడా నువ్వు నన్ను బ్రతికిస్తావు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించేవాడివి నీవే. నీ చేయి చాపి నన్ను ఆదుకుంటావు. నీ దక్షిణ హస్తం అనగా కుడి చేయి చాపి తప్పకుండా నువ్వు నన్ను ఆదుకుంటావు అనే విషయం ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అలాగనంటాడు, యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేయము. నువ్వు అన్నీ చేస్తావని తెలిసి కూడా మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభా నా పనిని సక్సెస్ చేయి. అదే దావీదు అడుగుతున్నాడు, నా పనిని సక్సెస్ చేయి. నీ కృప నిరంతరం ఉంటుంది. నీ కృప ఎప్పటికి ఉంటుంది, సదాకాలం ఉంటుంది. కనుక నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. నువ్వు నా పట్ల ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని విడిచిపెట్టకు, దాన్ని కంటిన్యూ చేయి అని దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ఈ 138వ కీర్తనలో దావీదు పూర్ణ హృదయంతో నిన్ను నేను స్తుతిస్తా అంటున్నాడు, నిన్ను కీర్తిస్తా అంటున్నాడు. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేస్తా. నీ నామం చాలా గొప్పది. నీ కృపాసత్యములు మా పైన ఉంచినవు కనుక మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాము. అయితే నేను ఎప్పుడైతే మొరపెడతానో అప్పుడు నాకు సమాధానం ఇస్తావు, నన్ను ధైర్యపరుస్తావు, నన్ను ప్రాణంతో ఉంచుతావు, నన్ను జీవంతో ఉంచుతావు. కనుక నేను నిన్ను స్తుతిస్తా. నేను మాత్రమే కాదు, లోకంలో చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, భూరాజులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిన్ను స్తుతిస్తారు. నీ మార్గాన్ని బట్టి వాళ్ళు పాటలు పాడతారు, జ్ఞానం చేస్తారు అని చెప్తూ ఉంటున్నాడు. నువ్వు గొప్ప దేవుడివి, దీనిలోకి అండగా ఉంటావు, దీనిలను నువ్వు లక్ష్య పెడతావు అనే మాట మాట్లాడుతున్నాడు. గర్విష్ఠులు ఎవరన్నా ఉంటే వాళ్ళని దూరం నుంచే నువ్వు సరి చేసేస్తావు అని దావీదు చెప్తూ ఉంటున్నాడు. నేను ఆపదలు ఉన్నప్పుడు నన్ను రక్షించినవు. నీ కోపంలో నువ్వు నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు చేయి చాపినావు. అంటే నాకున్నటువంటి ఇబ్బందులన్నింటిలో నన్ను పైకి తీసుకురావడానికి నువ్వు నీ చేయి చాపి నన్ను పైకి తీసుకొచ్చినావు. కనుకనే నువ్వు నీ ప్రతి కార్యం గొప్పది. నువ్వు మా పక్షంలో మా పనులన్నీ సఫలం చేస్తావు. నువ్వు అయితే నీ కృప ఎప్పటికుంటుంది. నీవు నీతిని అనుసరించేవాడివి. నీ చేతి కార్యములను మా పట్ల చేసే కార్యాలు ఏవైతున్నాయో వాటిని విడిచిపెట్టకమంటున్నాడు. అంటే దావీదు దగ్గరగా మాట్లాడుతూ ఆయనతోటి దేవుడితో సెలవిచ్చినటువంటి ఈ యొక్క కీర్తనలో దగ్గరగా ఉండాలి ప్రభు అంటున్నాడు. ఆయన మమ్మల్ని విడిచిపెట్టొద్దు అంటున్నాడు. కనుక మేము నిన్ను ఆరాధిస్తాం అనే మాట ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగున మన పట్ల కూడా దేవుడు జరిగించునుగాక. ఆమేన్.